హలో గైస్, అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి అయితే సామ్సంగ్ గ్యాలక్సీ M35 5G మొబైల్ ఫోన్ గురించి. మీరు సామ్సంగ్ లవర్స్ అండ్ అండర్ బడ్జెట్ లో సామ్సంగ్ ఫోన్ కోసం వెతుకుతున్నట్టయితే వీడియో మీకోసమే. దీని ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే డివైస్, సిమ్ ఎజెక్టర్, టైప్ సి కేబుల్, పేపర్ వర్క్ తో వస్తుంది. చార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అఫ్ కోర్స్ మీకు తెలిసిన విషయమే, సామ్సంగ్ లో మీకు చార్జర్స్ అయితే రావట్లేదు. బట్ అది ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ తీసుకున్నప్పుడు లేకపోయినా పెద్దగా చేంజ్ అనిపించదు. బట్ వీళ్ళు బడ్జెట్ లో మొబైల్ ఫోన్ తీసుకొచ్చి 15,000 లోపు 20,000 లోపు మొబైల్ ఫోన్ తీసుకొచ్చి, అది కూడా M సిరీస్ తీసుకొచ్చి కూడా వీళ్ళు చార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో బడ్జెట్ లో మొబైల్ ఫోన్ తీసుకొచ్చి చార్జర్ ఇవ్వకపోతే యూజర్స్ అయితే ఆలోచిస్తారు. సో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే Exynos 1380 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6GB 8GB ర్యామ్, LPDDR4X కి సంబంధించిన ర్యామ్ తో వస్తుంది. 128GB 256GB స్టోరేజ్ వేరియంట్స్ అవైలబిలిటీలో ఉంది. UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 6.67 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనం ప్రీవియస్ మీరు M సిరీస్ మొబైల్ ఫోన్ చూసినట్టయితే సామ్సంగ్ లో ఎలాంటి డిజైన్ అయితే ఉంటుంది, సో సేమ్ ప్రీవియస్ M సిరీస్ డిజైన్ తీసుకొచ్చారు. బట్ కెమెరా కట్అవుట్ వచ్చేసి మనకి S సిరీస్ కెమెరా కట్అవుట్ తీసుకొచ్చారు. థిక్నెస్ విషయానికి వచ్చినట్టయితే 9.1 mm థిక్నెస్, ఎందుకంటే మనకి 6000 mAh బ్యాటరీ కాబట్టి థిక్నెస్ కూడా పెరుగుతుంది. 222 grams వెయిట్ తో వస్తుంది. సైడ్స్ అండ్ బ్యాక్ ప్లాస్టిక్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ తో తీసుకొచ్చారు వీళ్ళు. నార్మల్ గా ఈ ప్రైసింగ్ లో ఎక్కువగా మనం నెగ్ గ్లాస్ అలాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఈ ప్రైసింగ్ లో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ని తీసుకురావడం కూడా బాగా అనిపించింది. కలర్స్ విషయానికి వచ్చినట్టయితే మూన్ లైట్ బ్లూ, డే బ్రేక్ బ్లూ అండ్ థండర్ గ్రే కలర్స్ లో అవైలబిలిటీలో ఉంది. అన్ని కూడా డిమ్, కొంచెం లైట్ కలర్స్ ఉంటాయి. బట్ లైట్ ఉన్నప్పటికీ కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి కలర్స్ కూడా. డిస్ప్లే విషయానికి వచ్చినట్టు 6.67 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది స్పెషల్లీ సామ్సంగ్ వాళ్ళ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ వంక పెట్టడానికి అయితే ఉండదు. 1000 nits హై బ్రైట్నెస్ తో వస్తుంది. మనం సన్లైట్ లో, డైరెక్ట్ సన్లైట్ లో కూడా చాలా ఈజీగా అయితే వాడుకోవచ్చు. డిస్ప్లే విషయాన్ని కూడా మనం గుడ్ డిస్ప్లే అని చెప్పాలి. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ అయితే లేదు. ఆడియో విషయానికి వచ్చినట్టయితే డాల్బీ అట్మాస్ విత్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు Exynos 1380 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. యూజువల్ గా ప్రాసెసర్ మన సామ్సంగ్ లో 30K ఆర్ 40,000 మొబైల్ ఫోన్స్ ఆ బడ్జెట్ లో మనం ఈ ప్రాసెసర్ Exynos 1380 ప్రాసెసర్ ని చూస్తూ ఉంటాం. బట్ ఈ ప్రైజింగ్ లోనే వీళ్ళు ప్రాసెసర్ ని తీసుకురావడంతో పాటు ప్రాసెసర్ లోనే ఆప్టిమైజేషన్ ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేశారు, అందులో ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా బాగుంది. BGMI ని కూడా 60 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ ఉంది. ఇది ఎక్కువగా హీట్ అవ్వకుండా కూడా మొబైల్ ఫోన్ ని కంట్రోల్ అయితే చేస్తుంది. హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు గేమింగ్ పరంగా. 3 వేరియంట్స్ అవైలబిలిటీలో ఉంది. 6GB 128GB, 8GB 128GB అండ్ 256GB స్టోరేజ్ లో తీసుకొచ్చారు. LPDDR4X ర్యామ్, UFS 2.2 ROM తో వస్తుంది. హార్డ్వేర్ రిలేటెడ్ సెక్యూరిటీ విషయానికి వచ్చినట్టయితే నాక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఇందులో మనకి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ లో కూడా మనకి NFC ఉంది కాబట్టి మనం కార్డ్ ఇన్ఫర్మేషన్ ని కూడా సెక్యూర్ గా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి దిగులు ఉండదు. కెమెరా విషయానికి వచ్చినట్టయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అవసరం లేదు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా అవసరం లేదు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా బాగుంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది, ఎందుకంటే ప్రాసెసర్ లో కూడా ఆప్టిమైజేషన్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ప్రాసెసింగ్ కూడా బాగుంటుంది. మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇందులో OIS కూడా ఉంది. మ్యాక్రో కెమెరా బాగుంటుంది, కాకపోతే 2 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఆ బేస్ ని దాటి వెళ్ళట్లేదు మ్యాక్రో కెమెరా. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా బాగుంటుంది, కానీ 8 మెగాపిక్సెల్ కాకుండా 16 అలా తీసుకొచ్చినా బాగుండేది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ విషయానికి వచ్చినట్టయితే లో లైట్ లో అంత మంచి పర్ఫార్మ్ చేయదు. బట్ ఎనఫ్ లైటింగ్ మనం ప్రొవైడ్ చేస్తే గనక చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. వీడియో విషయానికి వచ్చినట్టయితే 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతోనే. కంప్లీట్ స్టెబిలైజేషన్ కోసం 1080pలో కంప్లీట్ స్టెబిలైజేషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో ఆబ్జెక్ట్ ఎరేజర్ ఫీచర్ కూడా ఉంది. అంటే సింపుల్ గా ఎరేజర్ ఫీచర్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా మనకు అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంటే సింపుల్ గా సర్కిల్ చేసి రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇమేజ్ క్లిప్పర్ ని తీసుకోవచ్చు. ఇది కొంచెం కొత్తగా అనిపించింది నాకు ఫీచర్. నార్మల్ గా ఉన్న ఫోటోని PNG లా కన్వర్ట్ చేస్తుంది. ఫీచర్ కొంచెం బాగా అనిపించింది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మొబైల్ ఫోన్ లో ప్లస్ పాయింట్ 6000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో తీసుకొస్తున్నారు. గుడ్ బ్యాటరీ అని చెప్పాలి. మీరు నార్మల్ యూజర్ అయితే 1.5 day వాడుకోవచ్చు. ఈవెన్ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం 1 day యూజ్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్. ఈవెన్ ప్రాసెసర్ కూడా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కాబట్టి మీరు ఫుల్ వర్కింగ్ డేకి అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో కాబట్టి మీరు మొబైల్ ఫోన్ నే పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్ కి టైప్ సి పోర్ట్ కి మీరు కేబుల్ కనెక్ట్ చేసుకుని TWS ఇయర్ బడ్స్ కి ఛార్జింగ్ పెట్టుకోవడం, ఇంకో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం అయితే చేసుకోవచ్చు. ఇక OS విషయానికి వచ్చినట్టయితే
సామ్సంగ్ వన్ యూఐ 6.1 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 14 తో వస్తుంది. అప్డేట్స్ కూడా మంచి అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 4+5 అంటున్నారు. 4th జనరేషన్ ఆఫ్ OS అప్డేట్స్, 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి సర్వీస్ నెట్వర్క్ ఉంటుంది సామ్సంగ్. లావా తర్వాత అంత మంచిగా నాకు అనిపించింది సామ్సంగ్ లోనే. ఈవెన్ మీరు ఊరికి కొంచెం దూరంలో ఉన్నప్పటికి కూడా కొంచెం మీరు నియర్ బై లొకేషన్స్ లోనే సర్వీస్ నెట్వర్క్స్ అయితే ఉంటాయి. సో సామ్సంగ్ లో అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకోటి ఇందులో సెక్యూర్ ఫోల్డర్ ఉంది, డ్యూయల్ మెసెంజర్ కూడా ఉంది. సెక్యూర్ ఫోల్డర్ విషయానికి వచ్చినట్టయితే మీరు ముందు సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల అయితే మీకు తెలుస్తుంది. సింపుల్ గా మనం ఆ సెక్యూర్ ఫోల్డర్ లో మనం యాప్స్ గానీ ఫైల్స్ గానీ హైడ్ అయితే చేసుకోవచ్చు. డ్యూయల్ మెసెంజర్ ఫీచర్ గురించి కూడా మీకు తెలిసిందే. సింపుల్ గా చెప్పాలంటే 2 వాట్సాప్లు 2 ఫేస్బుక్లు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది సామ్సంగ్ డైలర్ తో వస్తుంది. ఇందులో వాయిస్ ఫోకస్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు అవతలలోకి ఫోన్ చేస్తున్నప్పుడు పైన లెఫ్ట్ సైడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో వాళ్ళకి ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఉంటే కనుక బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని రెడ్యూస్ చేసుకుని వాళ్ళ మాటలు మాత్రం మనకి వినిపించేందుకైతే హెల్ప్ అవుతుంది. ఇందులో ప్రైవేట్ షేర్ ఉంది, క్విక్ షేర్ కూడా ఉంది. అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అది కూడా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. బట్ నాకేమనిపించింది అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తెస్తే బాగుండేది అనిపించింది. ఆ కాస్ట్ కటింగ్ కోసం దృష్టిలో పెట్టుకున్నారేమో. మళ్ళీ ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే బేస్ మోడల్ 6GB 128GB 19,999 కి వస్తుంది. 1000 కూపన్ డిస్కౌంట్, 3000 బ్యాంక్ ఆఫర్ తో కలుపుకొని ఎఫెక్టివ్ 16,999 కి వస్తుంది. అండ్ 1000 అడిషనల్ ఆఫ్ వస్తుంది. సామ్సంగ్ యూజర్స్ అయితే మాత్రం ₹1000 డిస్కౌంట్ వస్తుంది. ఎఫెక్టివ్ వచ్చేసి 15,999 కి వస్తుంది. మీరు ఒకవేళ అండర్ బడ్జెట్ లో సామ్సంగ్ ఫోన్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం ఒకసారి మొబైల్ ఫోన్ ని చెక్అౌట్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.